वेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जगद्गुरु श्रील प्रभुपाद की जय। ఈరోజు మనం ప్రభుపాద్ లెక్చర్స్ నుంచి అలాగే ఆయన సంభాషణ నుంచి తీసుకున్నటువంటి ఒక పుస్తకం, అది జనన మరణాలకు అతీతంగా. ఈ ఈ పుస్తకం, ఈ బుక్ గురించి మనం నేర్చుకుందాం. సో దీంట్లో ముందుగా ఏం చెప్తున్నారంటే, మృత్యు తర్వాత జన్మం ఉన్నదా, మరణాంతరం ఆత్మ యొక్క అత్యాశ్చర్యకరమైన ప్రయాణం గురించి భారతదేశపు అత్యంత ప్రముఖ వైదిక ప్రమాణికుడు తెలిపిన అద్భుతమైనటువంటి నిదర్శనం. ఆత్మ ఏ విధంగా ఒక దేహం నుండి వేరొక దేహానికి ప్రయాణిస్తుందో, పరంధామానికి చేర్చుకోవడం ద్వారా ఏ విధంగా మనం జన్మ మృత్యు చక్రాన్ని నిలిపివేయగలం అనేది శ్రీల ప్రభుపాద్ ఈ పుస్తకంలో వివరించారు. ఇందులో మొదటి చాప్టర్ పేరేంటంటే, మనం ఈ దేహం కాదు. హరే కృష్ణ ప్రభుజీ, సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రభుజీ, I don't follow Telugu. Prabhuji, I don't follow Telugu, so can I exit, please? Yes, please, Mataji, you can exit. Hare Krishna, Prabhuji. Hare Krishna. మనం ఈ దేహాలు కాదు. దేహి నిత్యం మవదో వ్యయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు అర్హసి. వినిపిస్తోంది నేను చెప్పేది? ఎస్ ప్రభు, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో దీంట్లో ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ దాంట్లో, ఓ భరత వంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడును చంపబడు కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. ఇది కృష్ణుడు చెప్తున్నారు. 2వ అధ్యాయంలో 30వ శ్లోకాలు చెప్తున్నారనమాట అర్జునుడికి. ఎందుకంటే అర్జునుడు తన తాతలను, తండ్రి వంటి వాళ్ళను, వాళ్ళ స్నేహితుల్ని, బంధువులందరినీ కూడా కోల్పోతున్నాడని ఆయన బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఈ శ్లోకం గురించి చెప్తారనమాట. దేహంలో నివసించేవాడు ఏనాడు చంపబడు కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసినటువంటి అవసరం లేదు అని ఆయనకి గీత ఉపదేశం చేస్తారనమాట. సో నేను యాక్చువల్గా ఈ దేహం లేదా శరీరం, దేహం రెండు కూడా ఒకటే. నేను దీంట్లో సంస్కృతంలో దీని గురించి చెక్ చేస్తున్నాను అనమాట. దీనికి ధాతు ఏంటి, అసలు దీనికి మూలమైనటువంటి పదం ఏంటి ఈ శరీరానికి. ఇప్పుడు శిష్యుడు అని ఉన్నాను అనుకోండి, షష్ అని ఒక పదం నుంచి వస్తుంది అనమాట. షష్ అంటే ఏంటంటే, ఎవరికైతే మనం నేర్పించగలమో దాన్ని షష్ అంటాం.
శిష్యుడు అంటే ఎవరికైతే మనం నేర్పించగలమో వాళ్ళని శిష్యులు అంటారన్నమాట. వాళ్ళని వాళ్ళని అనుస వాళ్ళని సక్రమంగా వాళ్ళని సక్రమంగా తీర్చిదిద్దడం, అలాగే వాళ్ళకి సక్రమంగా నేర్పించుకోవడం అవన్నీ చేయగలిగితే గనక వాళ్ళని శిష్యులు అంటారనమాట. అదేవిధంగా ఈ దేహం, శరీరం అనే దానికి ఒక వర్డ్ ఉందన్నమాట సాంస్క్రిట్‌లో. దాన్ని ఏమంటారంటే క్షరణ్. క్షరణ్ అంటారనమాట. ఈ క్షరణ్ అంటే ఏంటంటే మనం భగవద్గీతలో ఉంటాం. క్షర అక్షర ఏవచ అని చెప్పి కృష్ణ భగవద్గీతలో చెప్తారనమాట. క్షర అక్షర. క్షర అంటే ఏంటి అంటే క్షీణించడం అనమాట. క్షీణించడం అంటే ఇప్పుడు చంద్రుడు కూడా కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. అదేవిధంగా ఈ దేహానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే అది పుట్టినప్పుడే దాని క్షరం అనేది ఆ క్షరం అనేది డిసైడ్ అయిపోయి ఉంటుందన్నమాట. దానికి ఆల్రెడీ చెప్పేసి ఉంటారనమాట. ఇది ఇంకా అది క్షీణిస్తూనే ఉంటుంది. దాన్ని దేహం అని అంటారనమాట. ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే తన స్వరూపం దేహానికి భిన్నమైనది తెలుసుకోవడమే ఆత్మానుభూతిలో మొట్టమొదటి అడుగు. అంటే మనం ఈ దేహం కాదు అనేది మనం తెలుసుకోవడం అనేది ఆధ్యాత్మికతలో మొట్టమొదటిదన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. మృత్యువును దాటి అతి దూరంగా ఉన్నట్టి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశింపగోరే ఎవ్వరికైనా నేను ఈ దేహాన్ని కాదు, ఆత్మస్వరూపుడిని అనేది అత్యంత ఆవశ్యకమైన అనుభూతి. నేను ఈ దేహాన్ని కాదు అని కేవలం మాటల్లో అనడం కాదు, నిజంగా దాన్ని అనుభూతం చేసుకోవాలి. అయితే ఇది మొదట్లో అనిపించినంత తేలిక కాదు. మనం ఈ దేహాలు కాకుండా విశుద్ధ స్వరూపాలై అయినప్పటికీ ఏదో ఒక రకంగా దేహమునే తొడుగులలో బందీ అయ్యాం. నిజంగా మన మృత్యువును దాటి సుఖాన్ని, స్వాతంత్రాన్ని కోరితే మన విశుద్ధ చైతన్య స్వరూపంలో నెలకొని కొనసాగాలి. దీంట్లో ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభుపాద్ ఏ పుస్తకం చదివినా చాలా సందర్భాల్లో ప్రభుపాద్ ఏం చెప్తూ ఉంటారంటే మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపం, మన దేవుడి యొక్క అంశ అని చెప్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క అంశ అని. కానీ అది మాటల్లో చెప్పేంత సులభం కాదు. అది నిజంగా మనకి అవగాహన కావాలంటే దానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం గురించే ప్రభుపాద్ దీంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని గురించి ప్రభుపాద్ చెప్తున్నారు. నిజంగా మనం మృత్యువును దాటి సుఖాన్ని, స్వాతంత్రాన్ని కోరితే మనం విశుద్ధ చైతన్య స్వరూపాన్ని నెలకొని కొనసాగాలి. సో అది ఎలా అనేది ప్రభుపాదులు చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా శరీరం అంటే ఏంటి? మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఆయుర్వేదాలో మనం వింటూ ఉంటాం, మీకు వాత దోషం ఉంది, పిత్త దోషం ఉంది, కఫా దోషం ఉందని చెప్తారు. అంటే ఈ 3 అనేటువంటి ధాతువులు ఉన్నాయి, కఫ, వాత, పిత్త. అవే కాకుండా ఇంకా శరీరంలో ఏమున్నాయి? ఒక 5 రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి, ప్రాణవాయువులు. వాటిని ఏమంటారు? ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ఆత్మ అనేది ఈ వాయువుల్లో ఉంటుందని చెప్పి మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో ప్రభుపాదులు వారు చెప్తారు. అంతేకాకుండా 7 ధాతువులు కూడా ఈ శరీరంలో ఉన్నాయన్నమాట. అంటే ఈ శరీరం ఈ 7 ధాతువులతో చేసినటువంటిది అనమాట. ఏంటది? ఫస్ట్ రస అంటే ఏంటది? ఒక నీరు అనమాట. ఎక్కువ పర్సెంటేజ్ మన శరీరంలో ఎక్కువ శాతం ఉండేది నీరు అనమాట. తర్వాత రక్తం, మాంసం, మేధ అంటే దాంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు అనమాట. అస్థి అంటే ఎముకలు అనమాట. అలాగే మజ్జి అంటే కనుక నాడులు, అవన్నీ కూడా. శుక్ర అంటే కనుక కణాలకు సంబంధించినటువంటి అనమాట. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, వాటన్నిటి గురించి చెప్తాం కదా, వాటన్నిటి గురించి అనమాట. సో ఈ 7 ధాతువులతో చేసినటువంటిది ఈ శరీరం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ శరీరం మొత్తం భౌతికమైనటువంటి ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఇది ఎప్పుడైతే వచ్చిందో దానికి ఒక టైంలో అది మళ్ళీ క్షీణిస్తుంది అనమాట. అది ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. నేను ఈ దేహాన్ని కాదు, ఆత్మస్వరూపుడు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి అనుభూతి. మనం ఈ దేహంలో కాకుండా విశుద్ధ స్వరూపాలైనప్పటికీ ఏదో ఒక రకంగా దేహమును తొడుగుల్లో బందీ అయి ఉన్నాం. అంటే మనం ఈ మానవ దేహంలో బందీ అయి ఉన్నాం అనమాట.
సో దేహ భావనలో జీవిస్తున్నప్పుడు మనకు ఉండే సుఖభావన పిచ్చివాడి సుఖభావన ఉంటుంది. సమస్త కర్మల నుండి దూరంగా ఉండటం ద్వారానే ఈ దేహాత్మ బుద్ధి అనే వెర్రి స్థితిని బాగు చేయాలని కొందరు తత్వవేత్తలు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహ భావనలో జీవిస్తున్నప్పుడు మనకు ఉండే సుఖభావనలు పిచ్చివాడి సుఖభావన అంటే కొంతమంది చూడండి ఈ దేహంలో శరీరం ఉన్నప్పుడే మనం బాగా అనుభవించాలి అని చెప్తారనమాట. అవన్నీ కూడా ప్రభుపాలన ఏం చెప్తున్నారంటే ఒక పిచ్చివాడి భావనలు అనమాట. ఎందుకంటే చెప్తారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్తారు. సో అవును, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన దేహానికి మనకి ఈ ఈ ఇది ఇచ్చినప్పుడు దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని ఈ ఈ దేహ అనేటువంటి భావం నుంచి బయటికి రావాలి. అది శాస్త్రంలో చెప్పబడింది. అంతేగాని దేహం దొరికింది కదా అని దాన్ని సుఖానికి అనుభవిస్తే గనక దానివల్ల ఉపయోగం ఉండదు. అంతా వ్యర్థమైనటువంటి ప్రయత్నం అని చెప్పి శాస్త్రాలు చెప్పబడింది అనమాట. అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇక్కడ. సమస్త కర్మల నుండి దూరంగా ఉండడం ద్వారానే ఈ దేహాత్మ బుద్ధి అనే వెర్రి స్థితిని బాగు చేయగలని కొందరు తత్వవేత్తలు అంటారు. కొందరు తత్వవేత్తలు ఏమంటారంటే మనం ఏ విధమైనటువంటి కర్మలు చేయకుండా దూరంగా ఉండడం వల్ల మనం ఈ దేహం అనే అనే బుద్ధి మనకు ఆల్రెడీ ఉంది. నేను ఈ శరీరం అయిపోతే ఇంకా అంతా అయిపోయినట్టే అనే భావం నుంచి బయటకు రావాలని చెప్పి రావాలంటే మనం కొన్ని కర్మల నుంచి దూరంగా ఉండాలని తత్వవేత్తలు చెప్పారని చెప్పి చెప్తున్నారు అనమాట. లౌకిక కర్మలే మన దుఃఖానికి కారణం కనుక వాటిని మనం నిజంగా ఆపివేయాలని వారు చెప్తున్నారు. లౌకిక కర్మలంటే మనం భౌతిక పరంగా చేసేటువంటి సుఖం కోసం చేసేటువంటి పనులన్నింటినీ కూడా లౌకిక కర్మలు అని అంటారు అనమాట. సో వాటిని అన్నింటినీ ఆపేయాలని చెప్పి చెప్తున్నారు. వారు చెప్పే చరమ పూర్ణత్వం ఒక రకంగా బౌద్ధుల నిర్యాణం వంటిది. బౌద్ధుల నిర్యాణం అంటే ఏంటంటే ఇప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను చదువుకునే ఆ ప్లేస్లో కొంతమంది బుద్ధిజాన్ని ప్రాక్టీస్ చేసేవారు అనమాట. అక్కడ వాళ్ళు ఫాలో చేసేవారు అనమాట. వాళ్ళు అందులో ఎవరైనా చనిపోతే అంటే వాళ్ళు చనిపోయారు అని అంటారు అనమాట. వాళ్ళు నిర్యాణం చేశారు అంటారు. నిర్యాణం చేశారు అంటే ఏంటంటే వాళ్ళ ప్రకారం ఈ దేహమే అంతా అనమాట. ఇంకా దేహం అయిపోతే ఇంకా అంతా అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకి ఇంకా ఆత్మ గురించి ఆ తర్వాత జరిగే కర్మ గురించి మళ్ళీ పునర్జన్మ గురించి వాటన్నిటి గురించి కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి నమ్మకం ఉండదన్నమాట. సో అదే చెప్తున్నాను. చరమ పూర్ణత్వం ఒక రకంగా బౌద్ధులు వారు చెప్పేదంతా కూడా. అంటే మనం ఏం పని చేయకుండా ఏ కర్మ చేయకుండా ఉంటే కనుక తర్వాత దేహం మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకా అంతా అయిపోయినట్టు. మళ్ళీ మనం పుట్టాల్సిన అవసరం లేదని బౌద్ధుల నమ్మకం అని చెప్పి చెప్తారన్నమాట. భౌతిక తత్వాల కలయిక వలని ఈ దేహం ఉనికిలోకి వచ్చిందని, ఏదో విధంగా ఈ భౌతిక తత్వాలను వేరు చేస్తే లేదా తీసివేస్తే దుఃఖ కారణం తొలగిపోతుందని బుద్ధుడు పలికారు. ఏదో విధంగా ఈ భౌతిక తత్వాలను వేరు చేస్తే, భౌతిక తత్వాలంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఈ ఈ అంశాలు అంటే భౌతికమైన అంశాలు రక్త, మాంస, మేధ, అస్థి, బుద్ధి, మనస్సు ఇవన్నిటిని కూడా వీటన్నిటి నుంచి బయటపడితే కనుక మనం ఈ దుఃఖానికి వేరు చేస్తే, అంటే ఇవన్నీ మనం కాదని తీసేస్తే కనుక అప్పుడు దుఃఖ కారణం తొలగిపోతుందని బుద్ధులు చెప్పారని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. తర్వాత దీనికి ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు చూడండి, పెద్ద ఇల్లు ఉన్న కారణంగా మన ఇంటి పనులు వసూలు చేసేవారు చాలా కష్టాన్ని కలిగిస్తే ఇల్లు కూల్చేయడం అనేది ఒక సరళమైన పరిష్కారమే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ఇల్లు ఉంది, దానికి కరెంట్ బిల్ ఎక్కువ ఉంటుంది, వాటర్ బిల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటికి మెయింటెనెన్స్కి ఎక్కువ ఛార్జ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఎక్కువ పన్నును కట్టాల్సి వస్తుంది. దానికి ఎక్కువ పన్ను కట్టాల్సిన అవసరం లేదు దానికి వాళ్ళకి ఏదైనా ఒక సరళమైన మార్గం కావాలి ఏంటని ఆలోచిస్తున్నారంటే ఇల్లు పగలగొట్టాలి. సో ఇల్లు పగలగొట్టేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు చూడండి, ఈ దేహం ఉండడం వల్లే మనకి ఈ దేహ బుద్ధి వస్తుందని చెప్పి దేహాన్ని మనం నాశనం చేసుకోలేం. ఎందుకంటే ఈ దేహం ద్వారానే మనం ఈ దేహం యొక్క బుద్ధి నుంచి బయటపడగలం. అది భగవద్గీతలో చెప్పబడింది. అదే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది. ఒక ఉదాహరణ ఏంటంటే భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు.
కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మం భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. ఈ మనిషి యొక్క జన్మ రావడం చాలా అదృష్టం. అంటే అదంతా సులభంగా దొరికేది కాదు ఈ మానవ దేహం. ఎన్నో ఆ, లక్షల రాసులు మనం దాటుకుని వచ్చిన తర్వాత ఈ మానవ దేహం అనేది మనకు దొరుకుతుంది. సో అటువంటి మానవ దేహాన్ని ఈ క్షణిక అనేటువంటి కోరికల కోసం ఆ, వాటిని ఆ, ఆ కోరికల్ని మనం ఫలించి చేసుకోవడం కోసం మనం వాటిని వృధా చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. కానీ ఈ భౌతిక దేహం సర్వస్వం కాదని భగవద్గీత సూచిస్తున్నది. ఈ భౌతిక తత్వాల సమ్మేళనానికి మించి ఆత్మ ఉన్నది. అంటే ఈ ఈ బుద్ధి, మనస్సు వీటికన్నిటికి అతీతంగా ఉన్నది ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ ఉందని ఎలా తెలుస్తుందంటే చైతన్యం. చైతన్యమే ఆత్మ యొక్క లక్షణం. చైతన్యాన్ని త్రోసిపుచ్చలేం. మనం ఎక్కడ కూడా ఈ కాన్షియస్నెస్ చైతన్యం లేదని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన మనిషికి బ్రతుకున్న మనిషికి ఉన్న ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే ఈ చైతన్యం. చైతన్యరహితమైన దేహం మృత శరీరం. దేహం నుండి చైతన్యం తొలగ్గానే నోరు మాట్లాడదు, కన్ను చూడదు, చెవులు వినవు. చిన్నపిల్లవాడైనా దీన్ని అర్థం చేసుకోగలడు. దేహ చలనానికి ఆ చైతన్యం అత్యంత అవసరమైనటువంటి విషయం. చైతన్యం అంటే ఏంటి? వేడిమి లేదా పొగ, అగ్ని లక్షణాలు అయినట్టే చైతన్యం యొక్క ఆత్మ లక్షణం. ఇప్పుడు ఎక్కడైనా మంట, ఏదైనా మనం పొగ, మంట, ఏదైనా ఒక ఫైర్, అక్కడ మంట జరుగుతోందంటే దాని నుంచి వేడి పొగ వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అక్కడ మంట ఉందని, అదేవిధంగా అగ్ని ఉందని. అదేవిధంగా మనం ఒక మనిషి అతను ఏదైనా పని చేయగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు ఏంటంటే వాడిలో ప్రాణం, ఆత్మ ఉంది అని చెప్పి. ఆ ఆత్మశక్తి ద్వారానే, ఆత్మశక్తి అంటే చైతన్యం, చైతన్యం ద్వారానే ఆ పనులన్నీ చేయగలుగుతున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వల్లే అంతా జరుగుతోంది. ఆత్మ లేకుండా దేహం ఏంటంటే ఒక భౌతికమైనటువంటి అంశం. అది ఓన్లీ శరీరం ద్వారా అతను మనిషి ఏమి చేయలేడు. దాంట్లో దాని ఆత్మలో ఉన్నటువంటి చైతన్యం వల్లే మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. అది చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుందని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట దీంట్లో. నిజానికి చైతన్యమే ఆత్మ నెలకొని ఉన్నదని నిరూపిస్తుంది. ఇది కేవలం భగవద్గీత తత్వమే కాదు, సమస్త వేద వాంగ్మయ సారాంశం. ఇది కేవలం భగవద్గీతలోని కాదు, చాలా వేదాల్లో, వేద సారాంశాల్లో కూడా చెప్పబడింది. తర్వాత నిరాకారవాదులైన శంకరాయనులు, అంతేగాక శ్రీకృష్ణుడి నుండి వచ్చే గురు పరంపరను అనుసరించే వైష్ణవులు ఆత్మ యొక్క యథార్థమైన ఉనికిని ఒప్పుకుంటారు. నిరాకారవాదం అంటే శంకరాచార్యుల నుంచే వచ్చే పరంపర కూడా, అంటే అదేవిధంగా గురు పరంపర అనుసరించేటువంటి వైష్ణవులు అంటే వైష్ణవ పరంపరాలు, ఈ 4 వైష్ణవ సంప్రదాయాల్లో కూడా ఆత్మ యొక్క ఉనికిని చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు చాలా మందికి బయట మనం చాలా యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్లీ మనిషికి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆత్మకి ఏమవుతుంది, అసలు అది బయటకు వచ్చిన తర్వాత ఏమేం చేస్తుంది, వాటన్నిటి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృత ఉంటుంది అందరికీ. అసలు ప్రభుపాద్ బుక్స్ మనం కరెక్ట్గా చదివితే కనుక మనకి అన్ని సమాధానాలు దొరుకుతాయి దాంట్లో. యాక్చువల్గా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ ఏ విధంగా బాధపడుతుంది, ఆ ఆత్మ ఏమేం చేస్తుంది, వాటన్నిటికి గురించి ప్రభుపాద్ భాగవతంలో ఎంతో చక్కగా చెప్పారు. తర్వాత కానీ బౌద్ధ తత్వవేత్తలు దాన్ని సమ్మతించరు. ఒకానొక స్థితిలో భౌతిక తత్వాల కలయిక చైతన్యాన్ని ఉత్పన్నం చేస్తుందని బౌద్ధులు జగడమాడతారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, బౌద్ధ మతం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మ ఉన్నదనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. మనిషి ప్రాణంతో ఉన్నాడంటే ఒక భౌతికమైన అంశాలటువంటి కలయిక వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కానీ భౌతిక పదార్థాలు, తత్వాలు మన దగ్గర ఉన్నప్పటికీ వాటి నుండి మనం చైతన్యాన్ని తయారు చేయలేకపోవడం విషయాన్ని బట్టి ఆ వాదాన్ని ఖండించవచ్చు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది ఆ శరీరం, దేహం నుంచి. సో ఆ దేహంలో
ఉండే ఆ భౌతిక తత్వాలన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. సో, వాటన్నిటిలో మళ్ళీ ఆ మనిషిని లేపగలరా? పైకి లేపలేరు. అతను లేచి కూర్చోలేడు. ప్రాణం పోయిందంటే ఇంకా అయిపోయినట్టే అంతా. సో, దాన్నే ప్రభుపాలు ఇక్కడ చెప్తున్నారనమాట. భౌతిక పదార్థాల తత్వాలు మన దగ్గర ఉన్నప్పటికీ వాటి నుండి మనం చైతన్యాన్ని తయారు చేయలేం. ఆ చైతన్యాన్ని మళ్ళీ మనం తీసుకురాలేం. సో, అని ఈ బౌద్ధుల యొక్క వాదాన్ని మనం ఈ విధంగా ఖండించవచ్చని ప్రభుపాద చెప్తున్నారనమాట. భౌతిక తత్వాలు అన్నీ కూడా మరణించిన మనిషిలో కూడా ఉంటాయి. కానీ ఆ మనిషికి మనం తిరిగి చైతన్యాన్ని కలిగింపలేము. ఈ దేహము యంత్రం వంటిది. అది కృష్ణ భగవద్గీతలో యంత్రారూఢాని మాయయ. సో, యంత్రంలో ఒక భాగం పాడైతే దాని స్థానంలో కొత్త భాగాన్ని బిగిస్తే యంత్రం పనిచేయడం మొదలుపెడుతుంది. కానీ దేహంలో ఒక భాగం పనిచేయక చైతన్యం దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ఆత్మ మన స్థూలేంద్రియాలకు అగోచరం. సారీ. హ్మ్. యంత్రంలో ఒక భాగం పాడైతే దాని స్థానంలో కొత్త భాగాన్ని బిగిస్తే యంత్రం పనిచేయడం మొదలుపెడుతుంది. కానీ దేహంలో ఒక భాగం పనిచేయకపోతే చైతన్యం దేహాన్ని విడిచి వెళ్ళిపోతే పాడైపోయిన భాగాన్ని మార్చి చైతన్యాన్ని తిరిగి తేవడం అసాధ్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారనుకోండి. వాళ్ళ కాళ్ళు గాని, చేతులు గాని విరిగిపోయాయనుకోండి. వాళ్ళ ప్రాణం పోయింది. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళు, చేతులకు కట్లు కట్టి అవన్నీ బాగు చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాణం వస్తుందా? రాదు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇంక ఒక్కొక్కసారి చైతన్యం ప్రాణం పోయిన తర్వాత దాంట్లో మనం ఏం చేసినా వాళ్ళని మళ్ళీ తిరిగి బాగు చేయలేం. వాళ్ళని తిరిగి లేపి మళ్ళీ కూర్చోబెట్టడం అవన్నీ ఏం చేయలేం. సో, అదే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారనమాట. ఒకసారి చైతన్యం ప్రాణం పోయిందంటే ఆ దేహం ఇంకా పాడైపోయినట్టు, పోయినట్టు. ఇంక దాంట్లో ఇంకా దాంతో చేయాల్సిన ఏమీ ఉండదనమాట. ఆత్మ దేహానికి భిన్నమైంది. ఇది. ఇక ఆత్మ ఉన్నంత వరకు దేహం పని చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ లేనప్పుడు దేహం పని చేసేటట్లు చేయడం అసాధ్యం. కానీ ఆత్మ లేనప్పుడు దేహం చేసేటట్లు చేయడం అసాధ్యం. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహం ఏ విధమైనటువంటి పని చేయలేదు. ఎందుకంటే అదొక భౌతికమైనటువంటి అంశం. ఆహ్, ప్రభుపాద్ ఒక ఒక లెక్చర్‌లో చెప్తారనమాట. యాక్చువల్‌గా మనం ఇక్కడ చూసే ప్రతీదీ ఒక భౌతికంగా కనిపిస్తుంది కదా! మనం చూసే గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా. బట్ వాటన్నిటికి కూడా ఒక మూల శక్తి ఉందనమాట. వాటన్నిటి వల్లే అవన్నీ కూడా వాటి పనులు చేస్తూ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని నియంత్రించడానికి అవన్నీ కూడా ఆ శక్తులు పనిచేస్తున్నాయి. భగవంతుడి యొక్క శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. దానివల్లే అవన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయన్నమాట. అలా కాకపోతే మనం ఆలోచించి ఎవరికి ఆహ్, టైంలో ఎండలొస్తాయి, సకాలంలో ఎండలొస్తాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. అవన్నీ భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆత్మ మన స్థూలేంద్రియాలకు అగోచరం గనుక దాని అస్తిత్వాన్ని మనం త్రోసిపుచ్చుతాం. ఆత్మ మన స్థూలేంద్రియాలకి అగోచరం. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుపాల్ వారు చెప్తూ ఉంటారు. మన మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా సక్రమైనవి కావు. అది ఇంగ్లీష్‌లో చెప్తారంటే ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటారనమాట. మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలనేటువంటివి కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి సూర్యుడిని చూస్తే మనకెలా కనిపిస్తారు? ఒక వృత్తాకారంలో ఉండేటువంటి ఒక గోళంలా కనిపిస్తాడు. కానీ లోపలికి వెళ్లి చూస్తే అదొక భూమి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అది కూడా అక్కడ. అక్కడ కూడా లోపల కూడా చాలా జీవరాశులు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మనం లోపలికి వెళ్లి దాని గురించి తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే ఏం తెలీదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఇక్కడి నుంచి ప్రతిదాన్ని కూడా తెలుసుకోలేం. మనకున్నటువంటి కళ్ళు కం పూర్తి ఆహ్, ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదన్నమాట. అదే విధంగా మనం ఇప్పుడు చూడండి, మన ఫోన్‌లో చేసేటప్పుడు మనకి వేవ్స్ అన్నీ మూవ్ అవుతాయని అంటారు. వచ్చే ఆహ్, క ఆహ్,
ఫోన్ వేవ్స్‌ని అలాగే మనం టీవీస్‌లు వాటన్నిటిని కూడా మనం చూడలేము అవన్నీ కూడా. కొన్నిటిని మనం చూడలేము. ఆ రేడియో తరంగాల్ని అవేం చూడలేము మనం. సో, దాన్ని బట్టి మనకేమవుతుంది మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా సక్రమమైనవి కావనమాట. అదేవిధంగా ఈ ఈ ఇంద్రియాస్ ఎప్పుడైతే మనకి సక్రమంగా ఉండవో, అంటే అవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్‌గా ఉండవనమాట. దానివల్ల మనం ఏంటంటే, సరైనటువంటి నిజాన్ని మనం తెలుసుకోలేమనమాట. దాన్ని ప్రభుపాలు చెప్తున్నారు. ఆత్మ మన స్థూలేంద్రియాలకి అగోచరం. మనకి కనిపించదు. కనుక దాని అస్తిత్వాన్ని అంటే ఆత్మ ఉంది. మనం త్రోసిపుచ్చుతాం. అంటే దాన్ని చాలామంది ఒప్పుకోరనమాట. ఎందుకంటే ఆత్మ కంటికి కనిపించదు. దానివల్ల ఒప్పుకోరు. నిజానికి మనం చూడలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం గాలిని చూడలేం, రేడియో తరంగాలను చూడలేం, శబ్దాన్ని లేదా సూక్ష్మమైన క్రిములను మన స్థూలేంద్రియాలతో చూడలేం. మన ఇంద్రియాలతో అవి చూడలేం. కానీ దాని అర్థం అవి లేవని కాదు. సారీ. అసం అసమగ్రమైన ఇంద్రియాల కారణంగా. అంటే చెప్పాను కదా! ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. సమగ్రమైన ఇంద్రియాల కారణంగా వేటినైతే మనం పూర్వం తోసిపుచ్చామో, వాటిని సూక్ష్మదర్శిని వంటి పరికరాల ద్వారా చూడగలుగుతాం. అంటే మనం చూస్తాం కదా! చాలామంది సైంటిస్ట్‌లు అవన్నీ కూడా ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుందనమాట. దాని ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా అవన్నీ మనం చూస్తూ ఉంటాం. మనం హాస్పిటల్స్‌కి వెళ్తే గనక అక్కడ కూడా మన బ్లడ్‌ని వాటినన్నిటిని కూడా వాటిలో టెస్ట్ చేస్తూ ఉంటారు. లోపల ఏముంది, ఏంటి అన్నీ చూస్తూ ఉంటారు. అవి మన బయటికి కంటికి కనిపించవు అవన్నీ కూడా. సో, ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఒక లెక్చర్‌లో, ఎప్పుడైతే మనకి ఈ ఈ అసమగ్రమైనటువంటి ఇంద్రియాలున్నాయో, మనం మాయలో ఉంటాం అనమాట. ఇల్యూషన్ అంటారన్నమాట దాన్ని ఇంగ్లీష్‌లో. ఎప్పుడైతే ఈ మాయలో ఉన్నామో, మనకి ఏది మంచి, ఏది చెడు అనేది తెలీదనమాట. అప్పుడు ఎప్పుడైతే మనకి మంచి, చెడు తెలీదో, సరిగైనటువంటి జ్ఞానం లేదో, మనం ఏం చేస్తామంటే తప్పులు చేస్తాం అనమాట. మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. అది మూడవది. ఈ కండిషన్ సోల్ అంటే ఈ మనం ఈ ఈ స్థితిలో ఉండడానికి 4 విధమైనటువంటి కారణాలు. మొదటిది ఏంటంటే అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు. రెండోదేంటంటే, మనం ఈ అసమగ్రమైనటువంటి ఇంద్రియాలుండడం వల్ల మనం మాయలో ఉంటాం ఎప్పుడు. మాయలో ఉండడం వల్ల మనకెప్పుడు కూడా మంచి ఏది, చెడు అనేది మనకి తెలియనే తెలీదు. ఎప్పుడైతే మంచి, చెడు తెలియదో, మనకి జ్ఞానం లేదో మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేసిన తర్వాత నెక్స్ట్ మనిషి ఏం చేస్తాడు, ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాడు ఇంకా పాప పనులు ఎన్నో చేస్తూ ఉంటాడనమాట. ఈ కారణాల వల్ల మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి శ్రద్ధ ఉండదనమాట. ప్రభుపాద్ ఒక లెక్చర్‌లో చెప్తారనమాట. ఎప్పుడైతే మనిషి ఈ మాయలో ఉన్నాడో తనకి సరైనటువంటి జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే సరైనటువంటి జ్ఞానం లేదో అతను సరైనటువంటి పనులు చేయలేడు. వాడికి ఏది మంచి, ఏది చెడు, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ వాటన్నిటి గురించి ఏ విధమైనటువంటి అర్థం అతనికి తెలియనే తెలీదు. ఓన్లీ ఏంటంటే అతనికి ఏం కావాల్సిందేంటంటే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం అంతవరకే. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇల్లు అందరూ సుఖంగా ఉండాలి. వాళ్ళ దేశంలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ఓకే. అదంతా మంచిదే. కానీ తర్వాత ఏంటి? శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఆత్మరక్ష ఆత్మరక్ష అంటే ఆత్మని రక్షించుకోవడం అనేది మొట్టమొదటి అంశం ప్రతి జీవికి కూడా. ఓకే. తర్వాత ప్రభుపాదులు ఏం చెప్తున్నారో చూద్దాం. అసమగ్రమైన ఇంద్రియాల కారణంగా వేటినైతే మనం పూర్వం త్రోసిపుచ్చామో వాటిని సూక్ష్మదర్శిని వంటి పరికరాల ద్వారా చూడగలుగుతాం. పరమాణు పరిమాణంలో ఉండే ఆత్మ ఇంతవరకు ఇంద్రియాలచే లేదా పరికరాలచే చూడబడలేదు. కనుక అది లేనే లేదని మనం నిర్ణయించుకోకూడదు. ఎందుకంటే ఆత్మ కంటికి కనిపించదు. సో, ఆత్మ కంటికి కనిపించట్లేదని లేదని మనం చెప్పలేం. ఎందుకంటే మన ఇంద్రియాలు దానికి దానికి సరిపడా కావాల్సినటువంటి జ్ఞానం లేదు ఆ ఆత్మను చూడటానికి. సో, పరమాణు పరిమాణంలో ఉండే ఆత్మ గాలిలో ఎన్నో క్రిములన్నీ తిరుగుతుంటాయి. అవన్నీ మనం చూడగలమా? చూడలేం. ఎందుకంటే మన కళ్ళుకి అంత శక్తి లేదు వాటిని చూడగలిగేంత. అంత ఆహ్, అల్పమనమాట. అంత చిన్నదిగా ఉంటుందనమాట. దానివల్ల మనం దాన్ని చూడలేం. సో, అది చూడలేం కాబట్టి మనం అది లేదు అని చెప్పలేం. లక్షణాల ద్వారా, ప్రభావాల ద్వారా మనం చూడగలుగుతాం. మనకు కలిగే క్లేశాలన్నీ మిథ్యాపూర్వకమైన దేహాత్మ బుద్ధి కారణంగానే
భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి కొంతమంది వాళ్ళకి వాళ్ళకి నచ్చింది జరిగిందనుకోండి, ఎంతో ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది ఏమైనా జరిగిందనుకోండి, వెంటనే వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటంటే క్లేశాలంటారనమాట. క్లేశాలేంటంటే వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి సుఖాలు, దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయనమాట. దాన్ని భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో నిత్య స్తాం తితీక్షవ భారత. ఓ కౌంతేయ, సుఖదుఃఖాలు తాత్కాలికంగా కలగబడినవి. కాలక్రమంలో అవి పోవడం అనేది చలికాలం, ఎండాకాలం వచ్చిపోవడం వంటిది. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలనే కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పకుండా నేర్చుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఇది చెప్తారనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు ప్రభుపాద్. ఎండాకాలంలో ఎంత ఎండగా ఉంటున్నప్పుడు మనం చన్నీళ్ళు తాగితే ఎంతో సుఖంగా ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో అదే చన్నీళ్ళు ఇస్తే మనకి ఎంతో బాధగా ఉంటుందన్నమాట. చలికాలంలో చన్నీళ్ళతో స్నానం చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. ఈ 2 సందర్భాల్లో ఒకే ఒకటి పదార్థం, అది ఏంటి? నీళ్ళు. కానీ మన దేహంతో దాన్ని మనం సంబంధంతో చూస్తే గనుక అది ఎలా ఉందో, ఒక చోట అది కష్టాన్నిస్తుంది, ఒక చోట సుఖాన్నిస్తుంది. ఇదంతా ప్రభుపాదులు ఎందుకు చెప్తున్నారంటే, మనిషి ఎప్పుడు కూడా సమతా స్థితిలో ఉండాలి అని చెప్పి. అది ఒక రోజుతో నేను చెప్పడం వల్ల, లేదా మనం ఎక్కువ సార్లు వినడం వల్ల అదంతా రాదు. అదంతా గురువు యొక్క కృప వల్ల మనకొస్తుంది. ఆ భగవంతుడి యొక్క కృప ఉంటే ఆ సమతా స్థితి మనలో వస్తుందనమాట. ఇప్పుడు చూడండి, మనం బయట ఏదైనా ఒక టీవీ షోస్‌లో అవన్నీ చూస్తాం. ఒక జింక పిల్లని ఒక పులి వచ్చి కొరికి తీసుకెళ్ళిపోయిందనుకోండి. అది ఏం చెప్తాం? మనం ఏమన్నా చెప్తామా? అయ్యో! చూడండి ఈ పులి ఎంత నిర్దాక్షిణ్యంగా ఉందో, అది తీసుకొని వెళ్ళిపోతుందని ఎక్కడైనా చెప్తామా? చెప్పం. అదే ఒక మనిషి చేస్తే మనం ఇంటిలో చెప్తాం, చూడండి ఎంత కసాయివాడో, వాడు ఎలా చేస్తున్నాడో. అంటే మనిషికి ఒక ధర్మం ఉంది. మనిషి ఒక పశువులాగా ప్రవర్తించకూడదు. మనిషిలా ప్రవర్తించాలి. మనిషికి ఉండాల్సినటువంటి ఏంటంటే, ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేయటం, అవన్నీ చేస్తే గనక వాళ్ళెప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోలేరు. దానికోసమే ప్రభుపాదులు చెప్తున్నారు ఏంటంటే, ఈ ఇంద్రియానుభూతి అంటే ఈ శరీరంలో మనకు ఉండేటువంటి ఈ ఇంద్రియాలున్నాయి. ఈ ఇంద్రియాల వల్ల మనకి కొంత సుఖం కలుగుతుంది, ఒక్కొక్కసారి దుఃఖం కలుగుతుంది. సో వాటన్నిటిని కూడా మనం ఓర్చుకోవాలి. ఆ ఓర్పు ఉండడం వల్ల మనిషి ఎదుగుతాడనమాట. ఎప్పుడైతే ఆ ఓర్పు అనేటువంటిది లేదో, ఎప్పుడైతే ఓర్పు లేకుండా, సహనం లేకుండా అతను అలా ఒక ఒక పశువులాగా, ఒక జంతువులా ప్రవర్తిస్తాడో, అతనికి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అతనికి రాదనమాట. అతనికి ఏమీ అర్థం కాదు దాని గురించి. అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మనం కృష్ణ కాన్షియస్ ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నప్పుడు, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఎంతో ఓపికతో ఉండాలి. ఒక్క రోజుల్లో మనం పూర్తిగా భక్తులు కాలేం. ఎందుకంటే మనలో చాలా చెడు అలవాట్లున్నాయి. మనం ఎన్నో పాప పనులు చేశాం. మన మనసులో ఎప్పుడు కూడా చెడు ఆలోచనలో నిండిపోయి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఎన్నో 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 విధమైనటువంటి పాపపు ఆలోచనలు ఉన్నాయి. సో ఒక్కసారిగా మనం నేను ఇప్పుడు ఈ ఈ క్లాస్‌లో ప్రభుపాదులు ముందుగా చెప్తున్నారు ఏంటంటే, అదంతా సులభం కాదు. నేను ఈ దేహం కాదు, నేను ఒక ఆత్మ అనేది మనకొక అదొక ఒక సెంటెన్స్ అంతే. అది ఇంకా మన చైతన్యంలో ఇమిడించలేదు ఇంకా. అది లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే అది ఒకవేళ లోపలికి వెళ్ళుంటే, నేనొక ఆత్మని అనంటే గనక ఇమ్మీడియేట్‌గా మనం ఎలా ప్రవర్తించాలని అనేది కూడా భగవద్గీతలో ఇచ్చారు. 2వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు. ఓకే. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనే దాని గురించి కూడా ఉందన్నమాట. తర్వాత దాని గురించి మనం సంభాషిద్దాం. సుఖదుఃఖ భావాలన్నీ దేహం వలనే కలుగుతాయి. సుఖం, దుఃఖం భావాలన్నీ కూడా దేహం వలనే కలుగుతాయి. కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో దేహం, మనస్సు సుఖదుఃఖాలను అనుభవిస్తాయి.
నిర్దిష్టమైన పరిస్థితులంటే నేను చెప్పాను కదా! వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకా గుణకాల కర్మాన్ని బట్టి కొంతమందికి సుఖాన్ని, దుఃఖాన్ని ప్రకృతి ఇస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇప్పుడు చూడండి మనం ఎన్నో సార్లు వింటూ ఉంటాం కదా! చాలామంది చనిపోతూ ఉంటారు మన కుటుంబాల్లో, అలా మనం బంధువుల్లో చూస్తూ ఉంటాం. కానీ మనందరికీ తెలుసు. మనం కూడా ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అని తెలిసిన తర్వాత కూడా మనం వాళ్ళ గురించి యూ నో ఆహ్, చాలా ఆఫ్‌కోర్స్ బాధ ఉంటుంది. కానీ ఆ బాధతో మనం మన జీవితాన్ని ఇంకా వ్యర్థం చేసుకోలేమనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి కూడా తను పుట్టగానే ఎంతకాలం ఉంటుందనేది ఆల్రెడీ నిర్దేశించబడి ఉంటుందనమాట. సో, అదే చెప్తున్నానన్నమాట. ఈ సుఖాలు, దుఃఖాలు కొంతమంది మనతో ఉంటారు. కొంతమంది కొన్ని రోజులుంటారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. సో, ఇవన్నీ మన జీవితంలో మామూలనమాట. సో, వాటన్నిటిని కూడా మనం ఓర్పుతో సహిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలనమాట. ఆత్మస్వరూపమైన ఆనందమయం. ఆత్మస్వరూపం ఆనందమయం. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, మమైవాంశ జీవభూతో సనాతన. అంటే కృష్ణుడు సచ్చిదానంద విగ్రహ కదా! ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః. మనం ఆయన అంశ అయినప్పుడు మనం కూడా సచ్చిదానంద విగ్రహ. మనం కూడా సచ్చిత్ ఆనంద విగ్రహ. అంటే ఆనందం అనేది మనకి జీవితంలో ఒక అంశం. ప్రతి ఒక్కడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. సో, మనం కూడా ఆయన యొక్క అంశం కాబట్టి మనం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు. ఆత్మస్వరూపం ఆనందమయం. కనుక నిజానికి మనం ఆనందాన్నే కోరుకుంటాం. ఆత్మ భగవద్ అంశ. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. అంటే జ్ఞానం, ఆనందం, నిత్యత్వము నిత్యత్వముల స్వరూపం. అంటే ఆత్మ ఏంటి? భగవంతుడు జ్ఞానం, ఆనందం, నిత్యాత్మలు అంటే సచ్చిద్ ఆనంద స్వరూపమైన. సో, మనం కూడా జ్ఞానం, ఆనందం, నిత్యాత్తుల స్వరూపం. మనం కూడా. ఎందుకంటే ఆయన యొక్క అంశం మనం. యథార్థానికి కృష్ణుడు నామమే పరమానందాన్ని తెలుపుతుంది. ఈ నామం ఎటువంటి మతానికి, శాఖానికి చెందింది అనేది కాదు. ఇప్పుడు మన పేరుకి, మన దేహానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భౌతికానికి సంబంధించినటువంటి వాళ్ళం. బట్ కృష్ణుడి నామానికి, కృష్ణుడి శరీరానికి ఆ తేడా ఏం లేదు. అదే శాస్త్రాలు చెప్తుంది. ఏంటంటే ఆయన పేరు, గుణ, నామ, ఆయన దేహ అంతా కూడా సచ్చిదానంద. యథార్థానికి కృష్ణుడైన నామాన్ని పరమానందాన్ని తెలుపుతుంది. ఎలా కృష్ణుడు ఆనందమో కృష్ణుడి యొక్క నామం కూడా పరమానందం. ఈ నామం ఎటువంటి మతానికి, శాఖానికి చెందినటువంటిది కానే కాదు. ఇంకా ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే అంటే మహోన్నతమైనటువంటిది. నా అంటే ఆనందం. కృష్ణ, కృష్ణ అంటే మహోన్నతమైనటువంటి ఆనందం. అంటే కృష్ణుడు అంటే పరమానంద సంగ్రహం. అతని అంశములో మనం కూడా ఆనందాన్ని అన్వేషిస్తున్నాం. సముద్రంలో నీటి బొట్టు మొత్తం సముద్ర జలం యొక్క ధర్మాలు కలిగి ఉంటుంది. అంటే ఏంటి? సముద్రం నీళ్ళలో మనం ఒక గ్లాస్ తాగాల్సిన అవసరం లేదు. ఒక డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది కదా! ఒక డ్రాప్ తీసుకుంటే దాన్ని తెలుస్తుంది అది ఏ లక్షణం. అదే విధంగా కృష్ణుడు సచ్చిదానంద విగ్రహం, ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క అంశ మనందరం కూడా ఆనంద స్వరూపాలు. మనం పరిపూర్ణమైనటువంటి సూక్ష్మ కణాలైనప్పటికీ భగవంతుని ఉన్నట్టి శక్తి ధర్మాల్ని మనం కూడా కలిగి ఉన్నాం. అంటే ఆయన యొక్క అంశాలు. సో, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా! దీంట్లో సముద్రంలో ఉన్నటువంటి సముద్రం ఏ విధమైన లక్షణం ఉందో, అందులో ఉన్నటువంటి ప్రతి నీరు యొక్క బొట్టు కూడా అదే ధర్మాలను కలిగి ఉంటుంది. అదే విధంగా భగవంతుడు ఏ విధమైనటువంటి ఆహ్, సచ్చిదానంద స్వరూపుడో ఆయనటువంటి అంశ మనం ఒక చిన్న కణాలు మనమంతా. ఆ చిన్న చిన్న కణాలు కూడా అదే విధమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటాయని చెప్తున్నారనమాట. సో, మనం ఇక్కడితో ఇది ఆపేద్దాం. మళ్ళీ వచ్చే సెషన్‌లో మళ్ళీ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. సరేనా? థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.